కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ, వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో వచ్చింది రోసమ్మ గారు. మీరు చూడొచ్చు, టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ. కలెక్టరు, ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె 1.5 ఎకరం స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం